ప్రియులారా, అదృశ్య ప్రపంచాన్ని చూసి ఆ లోకములో ఉన్న విలువలను ఈ లోకములో సంపాదించగలిగిన వాడే ధన్యజీవి, అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. ఆ లోకాన్ని గురించి ఆలోచించాలి. మరణం తప్పదు, అయితే మరణం తర్వాత ఏంటో ఆలోచించాలి. మరణం తర్వాత నేను హ్యాపీగా ఉండాలి అని ఆశ కలిగి ఉండాలి. ఇక్కడను మరణము తర్వాత కూడా నిన్ను హ్యాపీగా ఉంచగలిగిన దేవుని పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు యేసును మనం నమ్ముకున్నాం, అందుకే యేసును మనం ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసును ప్రకటిస్తున్నాం? నువ్వు బ్రతుకున్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టినా నిన్ను ఆనందముగా ఉంచగలిగిన ఏకైక దేవుడు యేసు గనుక సర్వదేశములారా యేసయ్యలో ఆనందించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఒకడు మాత్రమే ఈ మరణము తరువాత నిన్ను ఆనందంగా యుగ యుగములు ఆనందముగా జీవింపజేయగలడు. ఎందుకు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తరువాత ఘోరమైన ఒక అగ్నిగంధకముల గుండమున్నది, దాని అంచు మీదనే బ్రతుకుతున్నాం మనం. అగ్నిగుండపు అంచు. ఎప్పుడు కన్ను మూసి ఈ జీవిని వదిలేసి మనం ఎప్పుడు అందులో పడిపోతామో తెలియదు. ఎందుకు అందులో పడాలి? ఎందుకంటే నువ్వు పుట్టుకతోనే పాపివి, స్వభావాన్ని బట్టి పాపివి. నీకు అవకాశం ఉన్నప్పుడల్లా పాపమే చేసావు. వద్దనుకున్నావు, పాపమే చేసావు. గుణము నీకు వచ్చింది పుట్టుకతో, జన్మము చేత పాపివి, స్వభావము చేత పాపివి. నీవు దేవుడు ఉండే సత్యలోకంలో ఉండటానికి వీలు లేదు గనక ఇక రెండో స్థలం ఇది ఒక్కటే ఉంది. దేవుని దగ్గర ఉండడానికి ఎవరికి వీలు లేదో వాళ్ళందరూ అగ్నిగుండంలోనే పడతారు. మళ్ళీ జన్మలంటూ లేవు. అదొక పెద్ద అబద్ధం. అబద్ధములకు జనకుడైన సాతాను పుట్టించిన అతి గొప్ప అబద్ధం పునర్జన్మ. ఇట్ ఈస్ ఎ లై, ఫాల్స్ నోషన్. దెర్ ఈస్ నో సెకండ్ బర్త్. నువ్వు పుట్టింది ఇదే మొదటి పుట్టుక, ఇదే ఆఖరి పుట్టుక. మళ్ళీ నీకు ఉండేది పుట్టుక కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవునితో సమాధానపడి వెళితే లాజరు ఉన్న చోటుకి వెళ్తావు. దేవునితో సమాధానం లేకుండా చచ్చిపోతే ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్ళి మాట్లాడతావు. నువ్వేనా బాబు, నీ గురించి ఎంతమంది బోధకులు చెప్పారు, నువ్వేనా? మరి అన్ని విని కూడా ఎందుకు వచ్చావు? బుద్ధిహీనుడు అంటాడు వాడు. ఎందుకు వచ్చానంటే ఇది నేను కథ అనుకున్నాను, నిజం అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? లాజరు అని యేసయ్య పేరు కూడా చెప్పాడని ఆయన చెప్పాడుగా. ఆ అద్దెంకి ఆయన వరంగల్ ఆయన అంటే చెప్పాడు, కానీ మాటకారుడు ఏదో చెప్పేస్తున్నాడు అనుకోకుండా ఎలాగా వెళ్ళిపోతే ఇక్కడ ఉండదు. పద గేట్లు తీయంటే గేట్లు ఏది పెద్ద గొయ్యది, గేట్ ఉండదు. బావిలో పడ్డాక గేట్ ఎక్కడ ఉంటుంది? భయంకరం. ఇక అందులోకి వెళ్ళడం తప్ప మళ్ళీ రావడం ఉండదు. ఒకడు అడుగుతున్నాడు, నాస్తికున్నాను, ఏంటి నరకం అని మాట్లాడుతున్నారు, మీరు చూసి వచ్చారా? ఈ నాస్తికులు కానీ, దేవ విరోధులు కానీ, సువార్త విరోధులు కానీ మేము చాలా గొప్పగా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ అంత ఫూలిష్ టాక్ ఇంకొకటి లేదు. ఇట్స్ ఆల్ స్టూపిడ్ టాక్. నరకాన్ని చూసి వచ్చావాట, ఒక పిచ్చోడా, చూశాక మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు, అక్కడ చూస్తూ ఉండిపోవాలి అంతే. అందుకే బోధ చేయాల్సి వచ్చింది. చూసి వచ్చే అవకాశం ఉంటే ఒక్కడైనా అక్కడ ఉంటాడా? మీరు చెప్పండి. పెద్ద తెలివిమంతుడు అనుకుని మాట్లాడతాడు. నరకాన్ని చూశాక మళ్ళీ వెళ్ళడానికి గేట్లు ఓపెన్ ఉంటే ఒక్కడైనా ఉంటాడా? ఎందుకున్నారు అక్కడ ఉన్నోళ్ళందరూ? మళ్ళీ బయటకు వచ్చే గేట్లు లేవు. నరకాన్ని చూసావు అనుకో, మళ్ళీ వచ్చే పని లేదు. పరలోకాన్ని చూసినా మళ్ళీ వచ్చే పని లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. అందుకే సువార్త చెబుతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఘోర ప్రమాదం ఒకటి ఉన్నదని అందరి హృదయాంతరంగంలో ఒక సాక్ష్యము ఉన్నది. అమ్మో, అవతల అగ్నిగుండం ఉంది.
ఆ భయంగా బ్రతుకుతున్న మనిషి దగ్గరికి యేసయ్య వచ్చాడు. మీ పాప ప్రాయశ్చిత్తము చేయడానికి, మీ పాపములను పరిహరించడానికి, మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించడానికి, మీ పాప ఫలితంగా వచ్చిన ఆ నరకాగ్నిగుండం అనే శిక్ష నుండి మిమ్మల్ని తప్పించడానికి నేనే శిలువ మీద వేలాడి యజ్ఞముగా మరణించి లేచాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులు నా దగ్గరికి రండి. మీ పాపములు క్షమించే అధికారము నాకున్నది, నరకము తప్పించే శక్తి నాకున్నది, నిత్య మోక్షానందములో చేర్చే శక్తి నాకున్నది, నేనే మార్గాన్ని, రండి అని పిలిచాడు. ఆలోచించుకొని ఆధారములున్నవి, ఇది నిజమని గ్రహించి నమ్మిన ధన్యులు. యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగారు. యేసు రక్తము వారిని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసింది. పాపం అనేది ఎప్పుడైతే పరిహరించబడిందో పరిశుద్ధుడైన సృష్టికర్తతో వారికి సమాధానము కలిగింది. వాళ్లకు గుండె లోతుల్లో కొత్త సాక్ష్యం వచ్చింది. మనుషులందరికీ ఉన్నదేమో ఒక సాక్ష్యం, నేను చచ్చిపోతే అగ్నిగుండంలో పడతానేమోనని. యేసు రక్తంలో కడుగబడిన వాడికి వేరే సాక్ష్యం వచ్చింది, నేను చచ్చిపోయిన తర్వాత ససేమిర అగ్నిగుండం అనేది నాకు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుని దగ్గర ఉంటాను అనే సాక్ష్యము వచ్చింది. నిశ్చయత కలిగింది, ధైర్యము కలిగింది, నమ్మకం వచ్చేసింది. 2 కొరింథీ 5:8 పౌలు అంటాడు, ఇట్లు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు మనము ఇష్టపడుచున్నాము. ఈ దేహాన్ని విడిచి ఎక్కడ ఉంటాట? అగ్నిగుండంలో కాదు, ఇంకో తల్లి గర్భంలో పుట్టడం కాదు. గ్యారంటీగా తెలుసు, ఈ దేహాన్ని వదిలేనంటే నేను సృష్టికర్త దగ్గర ఉంటానంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికైతే ఈ నమ్మకం కలిగిందో, ఎన్ని బాధలున్నా ఈ 3 నెలల ముచ్చటేనండి, ఒకనాటికి ఈ లోకాన్ని విడిచిపెడతాను, దేవుని దగ్గరికి వెళతాను, అక్కడ నాకు ఏ బాధ ఉండదు అనే ధైర్యము, నమ్మకం ఎవరికైతే కలిగిందో, నరకమిక నాకు లేదు అనే నిశ్చయిత నుండి కలిగేది రక్షణానందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమానందం అది? రక్షణానందం. దేని వలన కలిగింది? నా పాపములు క్షమించబడినవి గనుక ఈ లోకాన్ని విడిచాక నేను ససేమిర అగ్నిగుండంలో పడే అవకాశము లేనే లేదు. 100% షూర్ నేను దేవుని దగ్గర ఉంటా అనే ధైర్యము నీకు చెప్పన్న శక్యమైన మహిమాయుక్తమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు యేసు మాత్రమే అని ఈ ప్రసంగం మొదట్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఇంకెవరు ఇవ్వలేరు. ఎందుకంటే నిన్ను నరకము నుండి తప్పించడానికి, నీ పాపములను పరిహరించడానికి అవసరమైన పరిశుద్ధ రక్తమును కార్చిన దేవుడు యేసు ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవతలు అనబడిన వారు ఇంకెవరైనా వచ్చిన దగ్గరికి అస్తమానం ఆ యేసయ్య గోల, యేసయ్య డప్పు వాయించక్కర్లేదు, మేము ఉన్నాం, మేము క్షమిస్తాం, అడుగు క్షమించేస్తాం అంటే నేను అడుగుతాను, చాలా థ్యాంక్స్ అండి, నన్ను క్షమించడానికి అడగకపోయినా వచ్చారు మీరు. అవును, నా పాపాలను క్షమించడానికి మీరు ఏం చేశారు? యజ్ఞం ఏదన్నా? యజ్ఞం అక్కర్లేదు, ఊరికి నా చుట్టూ తిరిగితే చాలు. అవునా అండి? మీరు వేదాలు చదవనట్టుందని. వేదాలు చదవలేదు అని అర్థమైపోయిందండి. వేదముల సంగతి మీకు తెలియనట్టుందే. అవును, యజ్ఞం అక్కర్లేదు, నా చుట్టూ గుండ్రగా తిరిగితే చాలంటున్నారు. మరి విరాట్ పురుషుడు యజ్ఞం అవుతాడని వేదంలో అవన్నీ చదివేశారు మీరు. ఇది చదివి మీరు బాగుపడతారేమోనని ఊరు బయట పెట్టాం. కానీ దొంగచాటుగా ఎప్పుడు వచ్చారు మీరు ఊర్లోకి? వేదాలు చదివేశారు. యజ్ఞం అనేది వేదంలో ఉంది. మీరు యజ్ఞం చేశారా స్వామి? చేయకపోతే అసలు నన్ను రక్షించేది కాదు, నువ్వు అక్కడ ఉంటావు అగ్నిగుండంలో. మాకు ఖచ్చితమైన క్లారిటీ, స్పష్టత ఉంది.
రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుట సాధ్యము కాదని బైబిల్ చెప్పింది, వేదము చెప్పింది. గనుక రక్తము చిందించిన వాడు యేసు ఒకడే అని చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. కనుక బలిగా యజ్ఞముగా తన ప్రాణమును ఇచ్చిన వాడు యేసు మాత్రమేనని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. గనుక వేదము యొక్క మాట, బైబిల్ మాట నెరవేర్చిన వాడు యేసే. గనుక నేను యేసునందు విశ్వాసం ఉంచాను. నా అంతరంగం నాకు చెబుతోంది, నా జన్మ పాపము పారిపోయింది, నా కర్మ పాపం పరిహారం అయిపోయింది, నాకు దేవునికి మధ్య అడ్డుగోడలు లేవు, పాపం అనేది లేదు, పాపం అనేది నా నుండి తొలగించబడింది. గనుక దేవునికి నాకు సమాధానం కలిగింది. ఇక్కడ కన్ను మూస్తాను, మరుక్షణం మహిమలో కన్ను తెరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ధైర్యం ఉండడము క్రైస్తవునికి మాత్రమే సాధ్యం. ఈ ధైర్యాన్ని ఇవ్వడం యేసుక్రీస్తుకు ఒక్కడికి మాత్రమే సాధ్యం. గనుక ఆనందము, సర్వదేశములారా ఆనందించండి. మీరు ఏ దేశంలో పుట్టినా మీకు రక్షణ ఆనందం ఇస్తానని యేసు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచును యేసయ్య, హల్లెలూయా. స్వస్థపరచును యేసయ్య, హల్లెలూయా. విడుదల ఉంది యేసునందు, హల్లెలూయా. విడుదల ఉంది యేసునందు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పాపరహితుడు, హల్లెలూయా. పరమ పవిత్రుడే యేసయ్య, హల్లెలూయా. పరమ పవిత్రుడే యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, పరమునకధిపతి యేసయ్య, హల్లెలూయా. పరమునకధిపతి, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్య, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రానున్నవాడు, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. పూజనీయుడు, హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య, హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి యేసు 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 అని పెద్ద చెవి కోసిన మేకలాగా అర్ధరాత్రి పూట మీరు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోరు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏండి, మా పిల్లలు చదువుకునే పని లేదు, అర్ధరాత్రి పడుకునే పని లేదు. ఏంటండి మైకు పెట్టి ఇంత చేసి అసలు మీ దేవుడు 2000 సంవత్సరాలు. అసలు సిగ్గేయట్లేదు మీకు? మా దగ్గర లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది.
గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించింట. మీరు 2000 ఏళ్ళని మీరే చెప్పుకుంటున్నారు. మా దగ్గర లక్షల సంవత్సరాలు చరిత్ర ఉంది, అవతార పురుషులు ఉన్నారు. మీరు సిగ్గు శరం లేకుండా ఊరు వాడ ఒకటే ప్రచారం ఏంటండి, యేసు యేసు అని. నాకు అవసరమా? మా దగ్గర సిద్ధ సాధకులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు. హిమాలయాల్లో శంబలా నగరం ఉంది, అక్కడ సిద్ధి పొందిన సాధకులు ఉన్నారు. ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయే యోగులు ఉన్నారు. ఏమండి మీరు మాలోళ్ళు, మాదిగోళ్ళు, ఊరు బయట వాళ్ళు, చదువు రానోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళందరూ కలిసి యేసు మతం పుట్టించారు. లక్షల సంవత్సరాల చరిత్ర వదిలిపెట్టి ఏసుకోలేమిటండి ఈ దేశమంతా. ఈ సోది మానేసేయండి అసలు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎక్కువైపోతుంది. నేను చెబుతున్నాను, నిజంగానే లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు చరిత్ర ఈ దేశంలో ఉంటే, నిజమైతే, అది నిజంగా వాస్తవమైతే, అసలు మాకు కూడా ఈ నిన్నమొన్నటి బొడ్డోడు ఈ దేవుడు అక్కర్లే మాకు. నేను చెబుతున్నా, మన దగ్గర కోట్ల సంవత్సరాల నుండి దేవతలు నిజంగా ఉన్నారనుకోండి, నిజంగా వాళ్ళందరూ ఉంటే ఈయనెందుకు మనకు నిన్నగాక మొన్న వచ్చాడు? నేనే చెబుతున్నా, అద్దంకి రంజిత్ ఓఫీర్ అని నేను 40 సంవత్సరాల సేవ చేసి క్రీస్తు సువార్త కొరకు దెబ్బలు తిని, నా రక్తం చిందించి, ప్రాణాపాయ స్థితులు ఎన్నోసార్లు అనుభవించి, 800 మంది పాస్టర్లను, 1000 సంఘాలను కట్టిన నేను చెబుతున్నా, నిజంగా నీ దగ్గర లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర నిజంగా ఉంటే మాకెందుకు ఈ దేవుడు అక్కర్లేదు? ఆ దేవుడినే నమ్ముతాం మేము కూడా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, యూట్యూబ్లో వీడియో క్లిప్పులు పెట్టి బండబూతులు తిట్టి ఇంకా నరకంలో మీ మంట ఒత్తి కొంచెం పెంచుకోవడం కాదు మీరు చేయాల్సిన పని. మీరు ఒక చిన్న పని చేస్తే చాలు. లక్షల ఏళ్ల క్రిందట ఈ చరిత్ర ఉన్నదని పురాతత్వ శాస్త్ర నిరూపణ ఒక్క ఆధారం పట్టుకుని రండి. నేను వరంగల్లో పుట్టి పెరిగానండి. క్రిస్టియన్ కాలనీ ఇటు ఉంటుంది, పక్కనే మిల్, ఆజంజాహీ మిల్స్ కాలనీ, బట్టల మిల్ అక్కడ ఉంటుంది. ఆ రెండు జంక్షన్లో నేను అక్కడ పుట్టా. 1 కిలోమీటర్ నడిస్తే వరంగల్ ఖిల్లా ఉంటుంది, కోట, కాకతీయుల కోట. సుందరమైన శిల్పకళా సంపద, నాకు చాలా ఇష్టం. అక్కడ వెళ్ళి ఆడుకుంటుండేవాడిని. ఎంత బాగా చెక్కారు అసలు. మైనాన్ని మూసలో పోసి శిల్పాలు చేసినట్టుగా రాతిని అలా కరిగించేసి ఎలా చేశారో తెలియదు. చక్కని శిల్పకళా సంపద ఉంది అక్కడ. అయితే ఒక 1000 ఏళ్ల చరిత్రది. ఇంకొక 1000 ఏళ్ళు అయితే ఆ బండరాళ్ళన్నీ కరిగిపోతాయా ఏమండి? ఇంకో 1000 ఏళ్ళు, ఇంకో 1000 ఏళ్ళు, ఇంకో 3000, 4000, 10,000, 1,00,000 ఏళ్ళు అయితే ఆ రాళ్ళు ఏమైపోతాయండి? గాల్లో కలిసిపోతాయా? కలిసిపోవు కదా, అట్లాగే ఉంటాయి కదా. కాకతీయుల కాలము నాటి వస్తువులు భూమి మీద ఇంకా ఉన్నాయి. గుప్త రాజుల కాలము నాటి వస్తువులు భూమి మీద ఉన్నాయి. అలాగే మగధ సామ్రాజ్య అవశేషాలు, పాండ్య, చేర, చోళ, అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర, విదర్భ అన్ని రాష్ట్రాల అవశేషాలు ఉన్నాయి. 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 2000 ఏళ్ళు. అంతకన్నా ముందు క్రీస్తు పూర్వం అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, సింధులోయ నాగరికత, హరప్పా మొహంజోదారో నాగరికత, అవన్నీ అప్పటి అవశేషాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కట్టుకున్న గుడులు, భవనాలు, వాళ్ళు వేసుకున్న రోడ్లు, వాళ్ళు నడిపిన బండ్లు, బండి చక్రాలు, వాళ్ళు భోజనం చేసిన పాత్రలు మట్టివైతే కానీ అవే ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. హరప్పా మొహంజోదారో నాగరికత క్రీస్తుకు పూర్వం నాటిది. ఆనాడు కుండ పెంకుల్లో అన్నం వండుకున్నారు, మట్టి పాత్రల్లో భోజనం చేశారు, అవి దొరికినాయి.
అలాగే 5 లక్షల ఏళ్ల క్రిందట ఇక్కడ భూమి మీద ద్వాపర యుగం నడుస్తూ ఉండింది. ఆనాటి చెంబు, ఆనాటి బకెట్, ఆనాటిది ఏదో తప్పేళ ఏదో ఒకటి తీసుకురా, ఆ ఒక్కటి చేస్తే చాలు. అసలు ఈ గోలంతా లేకుండా మేమే పోరాడతాం. ఎందుకు మనం అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండకుండా ఒకళ్ళనొకరు ద్వేషించుకోవడం ఎందుకు? మీరు పాస్టర్లను చంపి గుళ్ళు కూలగొట్టేసి ఇంకా పాపానికి పాపం కూర్చుకోవడం ఎందుకు? త్రేతాయుగము నాటి ఒక బండి చక్రం, ద్వాపర యుగం నాటి ఒక చెంబు, ఏదైనా తీసుకురండి. వీళ్ళ కర్మగాలి ఏమైందంటే 70 ఏళ్ల కిందట పురాతత్వ శాస్త్రం అనేది ఒకటి బాగా పుంజుకుంది. అంతకుముందు నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. అరౌండ్ 70-75 ఇయర్స్ బ్యాక్ బాగా పుంజుకుంది. అప్పుడు ఏం చేశారంటే భూగోళం అంతటిని కుళ్ళబోడు చేశారు. ఇక చాలా ప్రాచీన కాలపు దేశాలు అనుకున్నవి భారతదేశం, ఈజిప్టు, మెసొపొటేమియా, ఇరాక్, ఇరాన్, అన్ని దేశాల్లో శాస్త్రజ్ఞులు దేశమంతా లోకమంతా తిరిగి పలుగు పారాబుచ్చుకొని తవ్వటం మొదలుపెట్టారు. తవ్వుతూ ఉంటే పాతకాలం వస్తువులు బయటకు వచ్చినాయి. ఓహో, ఈ వస్తువు దొరికింది. ఇది ఎన్ని వేల ఏళ్ళ కిందటిది, ఎన్ని వందల ఏళ్ళు? రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది ఒకటి వచ్చింది. రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా భూమిలో దొరుకుతున్న వస్తువులు ఎంత ప్రాచీనమైనవో వయస్సు నిర్ణయించవచ్చు. ఒక చెంబు ఏదో దొరికింది, ఇది గుప్తరాజుల కాలం నాటిది అన్నారు. ఇంకొక మట్టి పాత్ర దొరికింది, ఇది అజంతా, అది హరప్పా మొహంజోదారో నాగరికత ఆనాటిది అన్నారు. పాకిస్తాన్లో సింధు రాష్ట్రం ఉంది ఇప్పటికీ. సింధులోయ నాగరికత అంటే అక్కడి నుంచి వచ్చన్నమాట. సింధు దేశమే హిందూ దేశమైంది. ఆర్యులు అక్కడి నుంచో, ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కనుమల గుండా పాకిస్తాన్ గుండా ఇలాగ వచ్చారు. అందుకే సింధు నాగరికత అయింది. వాళ్ళు వేసిన రోడ్లు ఇంకా ఉన్నాయండి. మనోళ్ళు వేసిన రోడ్లు మాత్రం వెళ్ళిపోతున్నాయి 4 వర్షాలు పడితే. డ్రైనేజ్ వ్యవస్థ అప్పటిది ఇంకా ఉంది. ఏమండి, మనోళ్ళు ఇప్పుడు రోడ్లు ఎలా వేస్తారంటే ఎక్కడ భూమి ఎక్కడే ఉంటుంది, దాని మీద పెనం మీద వేసినట్టు ప్లెయిన్ దోశ వేసిన, ఏం ఆనియన్ దోశ కూడా కాదు, ప్లెయిన్ దోశ. ఆనియన్ లేదు, మసాలా లేదు, జస్ట్ ప్లెయిన్ దోశ. అంతంత పిండి వేసి అలా పులవటమే. అలాగ రోడ్లు వేస్తారు. 2 వర్షాలు పడితే చాలా రోడ్డు కొట్టుకుపోతుంది. ఈ లోపల కట్టిన కాంట్రాక్టరు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు బిల్డింగులు కట్టేస్తారు. అలా వర్ధిల్లుతోంది. మేరా భారత్ మహాన్ హై. మరి వాళ్ళు ప్లెయిన్ దోశగా అది వేసింది. రోడ్డు కట్టాలనుకోండి, ముందు భూమిని తవ్వుతారు. తవ్వి 5 అడుగులు, 6 అడుగులు, 10 అడుగులు లోపలికి వెళ్తారు. అక్కడి నుంచి పునాది వేసి రోడ్డును ఒక గోడ కట్టినట్టు కట్టుకొస్తారు. అంత వెడల్పు గోడ అది. లోపల పునాదులు ఉంటాయి. అందుకే 5000 ఏళ్ల కిందటి సింధులోయ నాగరికత వేసిన రోడ్లు, డ్రైనేజీ కాలువలు సిస్టమ్ చెక్కు చెదరకుండా భూగర్భంలో ఇప్పటికీ ఉంది. దట్ ఈస్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్. అత్యంత ప్రాచీన నాగరికత సింధులోయ, హరప్ప, మొహంజోదారో నాగరికత, ఈజిప్ట్ నాగరికత. ఇవన్నీ BC 3000. అంతకన్నా వెనకటిది లేదు. క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల కంటే వెనకటిది లేదు అని నేను చెప్తున్నా. లేదు, 10,000 ఏళ్ళు, 20 అంటే ఎంత గాసిప్ ఇంటర్నెట్లో పెడతాడు. అలా ఎవడైనా మీకు 10,000 ఏళ్ళ వెనకటిది ఉన్నదని చెబితే వాడి పీక పట్టుకొని అడగండి, దీనికి ఆధారం ఎక్కడ, ఏ శాస్త్రవేత్త తవ్వాడు, ఏ ఆర్టికల్ దొరికింది, అది ఎక్కడ ఇప్పుడు ప్రదర్శనకు పెట్టారు, ఏ మ్యూజియంలో ఉంది, ఏ తారీఖున దొరికింది, ఇది ఇన్ని వేల ఏళ్ళదని ఇచ్చిన రేడియో కార్బన్ డేటింగ్ సర్టిఫికేట్ ఎక్కడ చెప్పు. అదా ఎవడు చెప్తే ఎర్ర ఎడ్డి ముఖం, ఎవడో చెప్తే నువ్వు చెప్పడం ఏంటి? నేను చెప్తున్నాను,
క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల కంటే వెనకట నాగరికత ఇప్పటిదాకా దొరకలేదు. ఎందుకంటే అసలు లేదు. ఆదామును దేవుడు చేసిందే క్రీస్తు పూర్వం 4000 ఏళ్ళు. ఒక 1000 ఏళ్ళు ఆయన బ్రతికి చచ్చిపోయాడు 900 చిల్పాయిజలకు. ఆ తర్వాత నోవహు, ఆ తర్వాత బాబెలు గోపురం, అక్కడి నుంచి జాతులు చెల్లాచెదురైనాయి. మనం రెడ్డోళ్ళు, పాపనోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు అని నువ్వు ఎన్ని కులాలు చెప్పుకున్నా ఆ బాబెలు గోపురం నుంచి వచ్చిన జాతే ఇదంతా. ఇంకా ఇక్కడ నుంచి గాల్లో ఇక్కడ మట్టిలో పురుగులు పుట్టినట్టు మనమేమో పుట్టుకురాలే. అందరం అక్కడి నుంచి వచ్చాం, అందరం బంధువులం. అది బైబిల్ చెప్తోంది. మనందరికీ అన్ని కులాల అన్ని మతాల ప్రజలకు మొదటి మూల పురుషుడు ఆదాము. ఆదాము నుండి వచ్చిన నోవహు. నోవహు పిల్లలు షేము, హాము, యాపెతులో నుండి 200 దేశాల ప్రజలు వచ్చారు. ఇది చరిత్ర. 2000 ఏళ్ళ వెనుకటోడిని ఎందుకు పట్టుకున్నామంటే నువ్వు చెప్పిన 1,00,000 ఏళ్ళది ఒక చెంబు మాకు దొరకరా, అందుకే ఇన్ని పట్టుకున్నాం. క్రీస్తు సువార్తకు శాస్త్రీయ ఆధారములు ఉన్నవి. నువ్వు చెప్పుకున్న 1,00,000 కోట్ల ఏళ్ళకు ఆధారాలు లేవు లేవు లేవు. అవి తీసుకురాగలిగిన నాడు అప్పుడు ఆలోచించు. చర్చీలు కూలగొట్టాలి, క్రైస్తవుడు అంటే అమెరికాకి వెళ్ళాలి, ఈ చెత్త వాగొట్టంటే అప్పుడు వాగండి. నీవు చెప్పిన ఆ యుగాల వెనకటి నాగరికత ఎక్కడుంది? పురాతత్వ శాస్త్ర నిరూపణలు లేవు. ఖచ్చితంగా బైబిల్ చెప్పినటువంటి తారీఖులకు మాత్రమే పురాతత్వ శాస్త్ర ఆధారములున్నవి. బైబిల్ మాత్రమే శాస్త్రీయ ఆధారములు కలిగిన ధర్మము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక క్రైస్తవునిగా గర్వించు, క్రైస్తవుడినని గర్వించి గర్వంగా జీవించు, క్రైస్తవుడిగానే మరణించు. క్రీస్తును వదులుకుంటే నీకున్నది నిత్యము అంధకారము, అగ్ని గంధకాల గుండం. మాకైతే ఇంత క్లారిటీ ఉంది, చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఇవన్నైనా చెప్పుకో. 10,000 ఏళ్ల కిందట కొండ గుహలు అది అంటే అంత గాసిప్, అది ఒట్టిదే. వివరం అడగండి, అంతే. వివరం అడగండి. వదంతులు వ్యాప్తి ఎలాగవుతాయో తెలుసా? ఆరిజిన్ చెప్పకుండానే వదంతులు వ్యాప్తి చేస్తారు. ఇప్పుడు బ్రదర్ మీ పేరేంటి? ఆనంద్. ఆనంద్ మీద ఏదో ఒక వదంతి పుట్టించాలనుకోండి, నేను ఎక్కువ కష్టపడక్కర్లే, ఊరికేనే 4 ఏళ్ళు తిరిగి బ్రదర్ ఆనంద్ విషయం నాకు చాలా బాధపడుతున్నానండి. కుర్రోడు మంచిగా మ్యూజిక్ వాయిస్తున్నాడు కానీ ఏంటండి నాకు నచ్చలే. ఏమైందండి, ఏం చేసిరా అంటే అది చెప్పుకుంటే బాగోదండి. ఎందుకులేండి, ఆయన దేవుడు చూసుకుంటాడండి, మనకెందుకు అంటారు. పెట్టాల్సిన పెంటంతా పెట్టేసి ఆఖరిన మనకెందుకులేండి దేవుడు ఇంకంతే. ఇక మిగతాదంతా మసాలా మొత్తం వాళ్ళే కలుపుకుంటారు. ఆనంద్ ఇలా చేశాడంట, మర్డర్ కేసులో ఇరుక్కున్నంట అని. ఇంకోటి ఆయనకు 5 చిన్నిళ్ళు ఉన్నాయంట. వీళ్ళే ఇల్లు కట్టించేసి పెడతారు ఫ్రీగా. ఏమండి, వీళ్ళే మర్డర్లు చేసేసి కేసులు పెట్టేసి అన్నీ మన కొరకు వీళ్ళే సేవ చేస్తుంటారు. ఇక ఆయనకు తెలియదు పాపం. అసలు పెళ్ళయిందా? పెళ్ళే కాలేదు ఆయనకు, అప్పుడే 5 చిన్నిళ్ళు. ఎవరు చెప్పారంటే మనుషులు వివరం అడగరు. నేను అన్నాను కదా ఇలాగా ఆయన సంగతి సాక్ష్యం అంతా బాగోలేదు అంటే ఇంకా వాడు కల్పించుకుని వాడు చెప్తాడు. ఒక పెద్ద ఆయన చెప్పాడులేండి అంటాడు. అక్కడ ఆగి ఇంకొకడికి పెంట తీసుకెళ్ళి అంటించే బదులు ఆగి 5 చిన్నిళ్ళులా. ఏ ఊరండి? ఏ ఊళ్ళో అవి చిన్నిళ్ళు? ఆ అమ్మాయి పేరు చెప్పగలరా? అడ్రస్ తెలుసా మీకు? మీకు ఎవరు చెప్పారు ఈ సమాచారం? నాకు తెలియదులేండి. ఒక చెప్పినోడి పేరు ఏంటి చెప్పండి. వివరం అడిగితే దెబ్బకు పారిపోతాడు. ఎందుకంటే అంత ఒట్టిది. ఎవడూ చెప్పలేదు, వీడు సొంతంగా పెంట పెడుతున్నాడు. అలాగనే వదంతులన్నీ పుడతాయి. వదంతిని ముందుకు వచ్చినప్పుడు వదంతిని వ్యాప్తి చేయకు, అక్కడే దాన్ని సంహరించాలంటే డీటెయిల్స్ అడుగు.
వదంతులను అడ్డంగా నరికి సత్యమును మాత్రమే నిలబెట్టడానికి భూమి మీద సత్యానికి స్తంభముగా ఆధారంగా ఒక సంఘం పుట్టింది. దాని పేరు అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్. అదే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఓఫీర్ మినిస్ట్రీస్లో మేము వదంతులు నమ్మం. ప్రతిదానికి వివరం అడుగుతాం. ఇంటర్నెట్లో ఒకటి పెట్టాడు. వాళ్ళందరికీ మా వాళ్ళు మెయిల్స్ పెడతా ఉంటారు. నాసా ఉపగ్రహం చిత్రం తీసిందంట భూమిని. అప్పుడు హిమాలయాల్లో బాసికం పట్టేసుకొని మా దేవుడు కనపడ్డాడు. నాసా శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు, దిగ్భ్రాంతి. ఏదో చెప్తాడు, వచ్చిన లాంగ్వేజ్ ఎంత వాడి. మా దేవుడు నాసా ఉపగ్రహ ఛాయాచిత్రానికి హిమాలయాల్లో దొరికే దేవుడు కాదు మా దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని హిమాలయాస్లో ఉండడు. ఆయన ఆకాశ మండలములన్నిటికీ పైగా వెళ్ళిన యేసు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా దేవుడు హిమాలయాస్లో ఉండడండి. ఒకనాటికి భూమి గతించిపోతే హిమాలయాస్ కూడా గతించిపోతాయి. మరి అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? గృహవచనం ఇల్లు లేనటువంటి నిరాశ్రయుడు ఇప్పుడు దేవుడు. హిమాలయాస్లో దేవుడు ఇల్లు కట్టుకోలేదు. హిమాలయాసు భూమి, దాని మీద ఉన్న అన్ని కొండలు ద్వీపాలు మొత్తం భస్మం అయిపోయిన తర్వాత కూడా నిలిచి ఉండే నిత్య మహిమ నగరము మా యేసయ్య కట్టాడు మా కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాసా దొరికిందంట. నాసా కంటే దేవుడు వాళ్ళ ఫోటో కనపడిందంట. మేము మెయిల్ పెట్టాము. ఈ ఫోటో తీయడం ఏ తారీఖున జరిగింది, ఏ శాస్త్రవేత్త తీశాడు, నాసా రిపోర్ట్ ఎక్కడుంది, నీకు ఎట్లా బయటకు అసలు నాసా చేసే పని ఏంటో తెలుసా నీకు? దేవుళ్ళు ఫోటోలు తీసుకొని తిరగరు వాళ్ళు. అంటే వాడు అసలు దుకాణం మూసుకొని అడ్రస్ లేకుండా పారిపోయాడు. వివరం చెప్పడు. అయితే ఏదో ఒక విచిత్ర వార్త వినబడింది కదా, డీటెయిల్స్ అడగకుండా వీడు ఇంకా 100 మందికి చెబుతారు, వాళ్ళు ఇంకో 100 మందికి చెబుతారు. అలాగ వదంతులన్నీ వ్యాప్తి చేసి మన మహోన్నతమైనటువంటి చర్చిలు కూల్చే ధర్మం తయారైంది. ఆడపిల్లల్ని అరగంటకు ఒకసారి మానభంగం చేసి, అరగంటకు అమ్మాయిని మానభంగం చేసి, పర్లేదులే పెద్ద కేసం కాదు, టేక్ ఇట్ ఈజ్ అనే ధర్మం తయారైంది. సత్యము మీద ఆశ నీకుంటేనే నువ్వు సత్యలోకానికి వెళ్తావు. సృష్టికర్త ఉండే లోకం పేరు మన పురాణాల్లో సత్యలోకం. సత్యమును నమ్మాలి, సత్యం కోసం వెదకాలి, సత్యానికి విరుద్ధమైనదంతా పెకలించి వేయాలి అని రోషము నీకుంటే తప్పకుండా నువ్వు సత్యలోకానికి వెళ్తావు. అక్కడ ఉంటాడు సృష్టికర్త. దేవుని స్తోత్రం కలుగును గాక. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా అని సినిమా కవి పాట రాశాడు. ఏం చెబుతున్నాను? మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరేరా యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరే యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అల్టిమేట్గా దేవుడు అండి, అసలు ఇంకెవడు కాదంతే నేను చెప్తున్నాను. యేసయ్య దేవుడు అనే 3 అక్షరాలకు అర్థం యేసు అంటే దేవుడు అంతే. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఏం చేస్తారో చేసుకోండి. మీరు వాదిస్తే మేము వాదిస్తాం, మీరు కొడితే మేము కొడతాం అంతే. దేవుని స్తోత్రం. మీరు ఒక్కడికి కొడితే మేము 4 కొడతాం. నువ్వు నీ కండబలంతో కొడితే నేను పరిశుద్ధాత్మ శక్తితో గుద్దుతా. మామూలుగా ఉండదు. మళ్ళీ పాయింట్ ఏంటో నిరూపించాలి. బెదిరింపులకు వస్తే మేము భయపడడానికి మా దగ్గర ఆడవాళ్ళే గాజులు తీశారు, మేము ఎక్కడ వేసుకుంటాము? కొట్టడానికి మా ఆడవాళ్ళు చాలు, మా దగ్గర అక్కర్లేదు. వాదిస్తారా? వాదించండి. అన్వేషణ చేద్దామా? కలిసి చేద్దాము రండి. రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా నిరూపించబడిన యుగములు ఎన్ని వేల ఏళ్ల నాగరికత ఉన్నది. ఇది మాకు కావాలి. ఆ ఫ్రేమ్లో శాస్త్రీయ నిరూపణల చట్టములో ఇమిడిన ఏకైక ధర్మము బైబిల్లోని క్రైస్తవ ధర్మం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక యేసులో మాత్రమే రక్షణ, ఇంకెక్కడ దొరకదు. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే